జపాన్ బ్యాంక్ దగ్గర అప్పు తీసుకుంటే మీరు బ్యాంకుకి వడ్డీ కట్టక్కర్లేదు. అప్పు తీసుకున్నందుకు బ్యాంకే మీకు వడ్డీ కడుతుంది. లాస్ట్ 30 సంవత్సరాల్లో జపాన్లో ఉద్యోగులకి జీతాలు పెరగలేదు. 10 ఏళ్ల క్రితం 1 కేజీ రైస్ ఎంత రేటు ఉండేదో ఇప్పుడు కూడా రైస్ అంతే రేటుకు దొరుకుతుంది. బ్యాంకులు ఈ స్టేజ్కి రావడానికి కారణం ఏంటి? ఇలాంటి స్కీముల వల్ల ఇప్పుడు జపాన్ ఆర్థిక సంక్షోభంలోకి వెళ్ళబోతుందా? 1950s నుంచి 1980s వరకు జపాన్ ఎకానమీ ఒక వెలుగు వెలిగింది. అమెరికా జపాన్ తో ప్లాజా అకార్డ్ అన్న డీల్ సైన్ చేసింది. ఈ అగ్రిమెంట్ తో అమెరికా తన దగ్గర ఉన్న డాలర్స్ తో జపాన్ కరెన్సీ అన్న యెన్ ని కొన్నది. అయితే ఈ అగ్రిమెంటే జపాన్ కొంప ముంచింది. ఏదైనా దేశం ఎకానమీలో ఇన్ఫ్లేషన్ అంటే రేట్లు బాగా పెరగడం అన్నది ఒక డేంజర్. కానీ ఇన్ఫ్లేషన్ 0 అయిపోయి రేట్లు అస్సలు పెరగకపోతే అది ఇంకా పెద్ద డేంజర్. ఎలా అయినా ఇన్ఫ్లేషన్ అట్లీస్ట్ 2% తీసుకురావాలని చెప్పి 0 ఇంట్రెస్ట్ కి లోన్లు ఇవ్వడం స్టార్ట్ చేసింది. అయినా ఇన్ఫ్లేషన్ పెరగకపోవడంతో చివరికి మైనస్ ఇంట్రెస్ట్ రేట్లతో లోన్లు ఇవ్వడానికి స్టార్ట్ చేసింది. దీని తర్వాత కూడా అనుకున్న స్థాయిలో ఇన్ఫ్లేషన్ రాకపోవడంతో జపాన్ రిజర్వ్ బ్యాంక్ విచ్చలవిడిగా డబ్బులు ప్రింట్ చేసి గవర్నమెంట్ బాండ్లు కొనేసింది. ఇప్పుడు జపాన్ గవర్నమెంట్ కి ఓ పక్క పెరిగిపోతున్న అప్పు వడ్డీ, ఇంకో పక్క US టారిఫ్లు, చైనాతో గొడవ. జపాన్ ఈ ప్రాబ్లం నుండి గట్టెక్కడం కష్టంగానే ఉంది.